నా మనసులో ఉన్న బాధ కన్నా మీరు పెట్టే బాధ గొప్పది కాదే. నా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు, కానీ ప్రతి దానికి ఒక హద్దంటూ ఉంది. హద్దులు దాటారంటే తన్నులు తిని నా చేతిలో చస్తారు. మీరు జైలు నుంచి బయటికి వెళ్ళారంటే మీకంటూ ఒక జీవితం ఉంటుంది, కానీ నాకలాంటిదేమీ లేదు. ఎందుకో తెలుసా? జైల్లోనే ఉండి నా జీవితాన్ని ముగించుకోవాలన్న నిర్ణయంతో ఉన్నాను. నన్నింతకు మించి రెచ్చగొట్టి హంతకురాల్ని చెయ్యకండి. ఏంటి నేను తిప్పలేకపోతున్నాను? చాముండి ఆ రోజు బాగా తిప్పిందే. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నేను ఎంతో కష్టపడి ట్రై చేస్తున్నాను, అయినా బాల్ కింద పడుతూనే ఉంది. ఎందుకమ్మా ఇలా అవుతుంది? కానీ నువ్వేనా నాకు బంతి చిప్పడం నేర్పించచ్చు కదా. నేను తలుచుకుంటే ఇప్పుడే నీ వేలుతో బంతిని తిప్పేలా చేయగలను. ఏదైనా స్వయంగా సాధన చేసి నేర్చుకుంటేనే అందులో ఓ సంతృప్తి ఉంటుంది. నువ్వు నేర్చుకోగలవు. మళ్ళీ ప్రయత్నించి చూడు, అదే తిరుగుతుంది. బాల్ వేలు మీద నిలబడటం లేదమ్మా. ఈ జానకి కూతురికి రానిదంటూ ఏదీ ఉండకూడదు. నువ్వు ప్రయత్నించు, అదే వస్తుంది. నువ్వు ఒకదానివమ్మా, నేను ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. అయ్యో అయ్యో, బంతి ఎప్పుడు జారిపోతూనే ఉంది.